సంఘర్ష సమితి చేస్తున్నటువంటి సామాజిక ఉద్యమాలకు మేము మద్దతుగా ఉంటాం. అక్కడే కరెక్ట్ ప్లేస్ అని చెప్పని వెంటనే నరసింహ యాదవ్ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు వెంటనే దానికి అంగీకరించేసి వారిద్దరి సహకారంతో కలెక్టర్ గారికి కమిషనర్ గారికి చెప్పి దీనికి సంబంధించినటువంటి పర్మిషన్లన్నీ కూడా మాట్లాడేసేసి ఈరోజు ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకోవడానికి కారకులైనటువంటి వారందరికీ ప్రత్యేకమైనటువంటి బీసీ సంఘర్షణ సమితి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి, అదేవిధంగా మన తిరుపతి ఎమ్మెల్సీ అయినటువంటి సిపాయి సుబ్రహ్మణ్యం గారికి, పెద్దలు ఎంపీ గురుమూర్తి గారికి, పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ గారికి, తిరుపతి మేయర్ శిరీష మేడం గారికి, అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి జంగా కృష్ణమూర్తి గారికి, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ గారికి, టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు పరసరత్నం గారికి, నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సదాశివం గారికి, మన మాజీ శాసనసభ్యురాలు మా గురువు గారైనటువంటి వెంకటరమణ గారు తిరుపతిలో మొట్టమొదటిసారిగా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసి బీసీలకు స్ఫూర్తి నింపినటువంటి అదేవిధంగా మాజీ శాసనసభ్యురాలు చైర్మన్ సుగుణమ్మ గారికి, మన డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ గారికి, మన యువ నాయకురాలైనటువంటి అన్న అనిత గారికి, మన బీసీ సంఘర్షణ సమితి సీనియర్ నాయకులు మాజీ అధ్యక్షులు ముసగాని లక్ష్మీ యాదవ్ గారికి, శవ అశోక్ సామ్రాట్ యాదవ్ గారికి, గుండూరు వెంకటరమణ గారికి, మన డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ గారికి, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు చైర్మన్లకు, వివిధ కుల సంఘాల పెద్దలకు, మేధావులకు, మహిళా నాయకులకు అందరికీ సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మీకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు భారతదేశంలోనే 200 సంవత్సరాల క్రితం ఒక మహిళ, సాధారణ మహిళ జ్యోతిరావు పూలే యొక్క సతీమణి వారిని చదువు నేర్పించేసి ఈ దేశంలో భవిష్యత్తులో మనం మహిళలు చదువుకుంటేనే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని చెప్పని ఫస్ట్ తన భార్యకే చదువు నేర్పేసి ఆ తర్వాత ఆమెను టీచర్గా చేసి ఒక పూనా నగరంలో ఒక స్లమ్ పేదవాళ్ళు అత్యధిక వెనుకబడినటువంటి పూనాలోని పార్వతీ నగర్లో ఒక స్కూల్ ఏర్పాటు చేసేసి ఆ స్కూల్కి ఆమె చెప్తా ఉంటుంటే అనేక మంది అగ్రకులాల యొక్క దురంకారులందరూ కూడా ఆమె మీద పేడేయడము, కోడిగుడ్లు వేయడము, అనేక రకాలుగా హింసిస్తే కూడా మరుసటి రోజు ఇంకొక చీర సంచలు పెట్టుకొని తీసుకెళ్లేసి ఆమె పట్టుదలతో మహిళలు చదువుకుంటేనే ఈ దేశ అభివృద్ధి జరుగుతుందని చెప్పన్నారు. కాబట్టి ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలే కాదు అందరూ అగ్రకులాల మహిళలు కూడా చదువుకోవాలని చెప్పని ఆనాడే సావిత్రిబాయి పూలే గారు 200 సంవత్సరాల క్రితమే స్కూల్ పెట్టేసి ఆమె యొక్క ఆకాంక్ష నెరవేర్చారు. అంతకంటే ముందు జ్యోతిరావు పూలే గారు ఈ దేశంలో అట్టడుగు వర్గాలు మూతికి ముంత కట్టుకోనేసి చెప్పులు వేసుకోకుండా గ్రామీణ ప్రాంతాల్లో అనేక రకాలైనటువంటి మూఢనమ్మకాలతో అగ్రకులాల వాళ్ళు హింసిస్తుంటే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా జ్యోతిరావు పూలే గారు ఈ భారతదేశంలో తొలి ఉద్యమకారుడిగా విప్లవ సూర్యుడిగా వెలుగొంది. అదేవిధంగా భార్యను కూడా ఒక మహిళా లోకానికి ఈ దేశంలో పరిచయం చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి సామాజిక ఉద్యమకారులని మనం మర్చిపోకుండా మనకంటే ముందు ఈ సమాజానికి ఇచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాల్సినటువంటి ఈ సమాజంలో మర్చిపోతున్నటువంటి ఈ యువత ఫేస్బుక్ వాట్సాప్లే కాదు సామాజిక ఉద్యమకారులు ఈ దేశం కొరకు ఈ సమాజం కొరకు పాటుపడినటువంటి వాళ్ళందరి గురించి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుందని చెప్పని ఈ భారతదేశంలోనే ఉన్నటువంటి తొలి మహిళా ఉపాధ్యాయురాలు ఎన్టీ రామారావు మొట్టమొదటిసారిగా మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాడు. అందుకనే ఇదే ప్లేస్లో ఈ యొక్క సావిత్రిబాయి పూలే యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసి మహిళలకు అందరికీ ఆదర్శంగా ఉంటుందని చెప్పని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా పెద్దలని గౌరవించేసి సమాజంలో మనకంటే ముందు పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా మనం గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాము. అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి బీపీ మండల విగ్రహం పెట్టాము. అదేవిధంగా భారతదేశంలో చదువుల తల్లి అయినటువంటి సరస్వతి పుత్రాలైనటువంటి సావిత్రిబాయి పూలే విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి బీసీ సంఘర్షణ సమితి ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా సామాజిక ఉద్యమకారులు బీసీల అభివృద్ధి ధ్యేయంగా బీసీల హక్కుల కొరకే బీసీ సంఘర్షణ సమితి గత 25 సంవత్సరాలుగా
తిరుపతిలో అనేక పోరాటాలు చేస్తూ అనేక సామాజిక వర్గాలకు అన్యాయం జరిగినప్పుడు బీసీ సంఘర్షణ సమితి అండగా ఉండి వారికి తోడుగా నిలబడిందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బీసీ సంఘర్షణ సమితి కోర్ కమిటీ సభ్యులకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ శాసనసభ్యులు వారికి చాలా ముఖ్యమైనటువంటి పని ఉందని చెప్పని అడుగుతున్నారు కాబట్టి వారు మాట్లాడాలని చెప్పని కోరి ప్రార్థిస్తున్నాం.